తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డిని ఏం చేసినా తప్పలేదని అన్నారు. తెలంగాణకు నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డిది బాధ్యత రాహిత్యమేనని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి లెక్క తాము అడ్డదారిలో రాలేదని ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఏపీ బనకచర్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆరోపించారు. అఖిలపక్ష ఎంపీల సమావేశం పెట్టింది బనకచర్లను ఆపటానికా కట్టుకోమని చెప్పడానికా అని ప్రశ్నించారు. తెలంగాణలో భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ ఉద్యమం చేయలేదు కాబట్టి రేవంత్ రెడ్డికి నీటి విలువ తెలియదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. గోదావరిలో 1000 చాలంటావు, కృష్ణాలో 500 చాలంటావు. నీ అయ్యా సొమ్మ నువ్వెవరు? నువ్వు ఈ రాష్ట్రానికి కాపలదారుడి. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి కానీ రాష్ట్ర హక్కులను చంద్రబాబుకు రాసిస్తా, ఆంధ్రప్రదేశ్కి రాసిస్తా అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలది. నువ్వు ప్రజల పక్షాన మాట్లాడతావా, చంద్రబాబు పక్షాన మాట్లాడతావా? నువ్వు 1000 ఇస్తే చాలు, 500 ఇస్తే చాలు అంటే ఇదేదో చంద్రబాబు పక్షాన మాట్లాడినట్టుంది. కృష్ణాను ఆంధ్రకు అప్పచెప్తా, గోదావరిని ఆంధ్రకు అప్పచెప్తా అన్నట్టుంది. కేసీఆర్ ఏమో గోదావరిలో 968కి ఇంకా 1950 రావాలని కేసీఆర్ కొట్లాడిండు. కృష్ణాలో 763 రావాలని కేసీఆర్ కొట్లాడితే నువ్వు 500 చాలంటున్నావు. నువ్వు